26వ అధ్యాయము, ఆదికాండము 26వ అధ్యాయం 12వ వచనము నేను చదువుతున్నాను. ఆదికాండము 26:12. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినము నేర్చుకునే మాట, ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. ఇస్సాకు ఆ సంవత్సరము 100 ఫలము పొందినట్టుగా ఈ సంవత్సరము మనం కూడా ఏం పొందాలంటే 100 ఫలం. హల్లెలూయా. 100 ఫలము మనము పొందాలని దేవుని వాక్యము ఇక్కడ ప్రభు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నారు. అన్నిటిలోని 100 ఫలము పొందుట అనేది దేనికి అది సాదృశ్యంగా ఉంది అంటే, ఆ సంవత్సరము దేవుడు అతని అన్ని విషయములలో ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. అన్ని విషయాలలో దేవుడు అతనిని దీవించాడు. అది అక్కడ మనకు అర్థమవుతున్న సంగతి. ఈ 2026వ సంవత్సరంలో వచ్చాం మనము. ఈ 2026వ సంవత్సరంలో అప్పుడే నెల దినాలు దాదాపు మనకేమైపోయినాయి అంటే అయిపోయినాయి. దినములు చాలా త్వరగా అయిపోతా ఉన్నాయి. సమయం చాలా త్వరగా పరిగెడతా ఉంది. సో మరి దేవుని సన్నిధానంలో నెల దినాలు అప్పుడే అయిపోయింది. ఈ సంవత్సరం మనం ఏం సాధించాం, మనం ఏమి ప్రియులారా దేవుని దగ్గర పొందుకున్నాం, దేవుని కొరకు మనం ఏం చేస్తాం, దేవుడు మనకేం చేశాడు, లెక్క చూసుకుంటే ప్రియులారా దేవుడు మనకు చేసింది చాలా ఉన్నదేమో కానీ మనం దేవుని కోసం చేసింది ఏమీ కూడా పెద్దగా లేదు. సో కాబట్టి ఈ దినమున దేవుడి సంవత్సరము నిన్ను కూడా ఇస్సాకులాగా 100 దీవించాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఈ సంవత్సరము నిన్ను నన్ను కూడా దేవుడు 100 దీవించాలి, 100 ఆశీర్వదించాలని దేవుడు కోరుతున్నాడు. 100 దేవుడు ఇస్సాకును దీవించుటకు అతను చేసిన కొన్ని కార్యాలు ఉన్నాయి. అవే ఈరోజు మనం ధ్యానం చేసుకుంటున్నాం ప్రియులారా. అతడు ఆ సంవత్సరము 100 అతడు ప్రియులారా ఫలము పొందెను. 100 అతడు ఫలము పొందడానికి ఏమిటి అతని జీవితంలో ఉన్న ప్రత్యేకత అనేది మనము తెలుసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. హల్లెలూయా. మొట్టమొదటిగా మనం చదివితే ఆదికాండం 26వ అధ్యాయములో మొదటి నుండి చదువుదాము. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. చూడండి, ఇక్కడ దేవుని వాక్యములో మనం గమనించినట్లయితే ఇస్సాకు 100 ఫలము పొందుటకు చేసిన కొన్ని కార్యాలు ఒకటి మనం ధ్యానం చేస్తే ఇక్కడ అర్థమవుతా ఉన్నాయి. ఇస్సాకు ఆ కాలములో ఉన్న ఆ జీవిస్తున్న కాలములో కరువు వచ్చిందంట. ఏమొచ్చిందండి? కరువు వచ్చిందని ఇస్సాకు ఐగుప్తుకు వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. ఇక్కడ కరువులో ఎలా బ్రతకాలి, ఇక్కడ కరువులో ఎలా ఉండాలి, ఈ కరువులో ఎలాగా మనం ఎందుకు ఇబ్బంది పడ్డామని చెప్పి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నప్పుడు ప్రభువు అతనితో అంటున్నాడు, అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. హల్లెలూయా. నేను నీతో చెప్పిన దేశమందు నివసించు, నేను నీతో చెప్తున్నది నీవు చెయ్యి అని ప్రభువు అతనితో చెప్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. ఇస్సాకు 100 ఫలము పొందడానికి మొదటి మెట్టేటంటే అతడు ప్రభువు చెప్పినట్టు చేశాడు. హల్లెలూయా. విధేయుడయ్యాడు. దేవుని మాటకు అతను ఏమయ్యాడంటే విధేయుడయ్యాడు. ఎక్కడ ప్రభు ఉండమన్నాడో,
ఏమి చేయమన్నాడో అతను దేవుని మాటకు విధేయతను చూపించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ సంవత్సరం నూరంతలుగా నీవు దీవించబడాలంటే నీవు దేవుని మాటకు ఏమవ్వాలంటే విధేయతను చూపించాలి. హల్లెలూయా. విధేయత వలన మనము నూరంతలుగా ఏమవుతామంటే దీవించబడతాము. నూరంతలుగా దేవుని ఆశీర్వాదాన్ని మనము పొందుకుంటామని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియులారా, దేవుడు ఇస్సాకుతో నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివయుండుము అన్నాడు ప్రియులారా ప్రభువు. ఆయన చెప్పినట్టుగానే ఇస్సాకు చేశాడా లేదా? చేశాడు. 6వ వచనంలో చూడండి, ఇస్సాకు గెరారులో నివసించెను. హల్లెలూయా. ఎక్కడ ఉండమన్నాడు దేవుడు? అక్కడే ఉన్నాడు. ఎక్కడ ఉండమన్నాడు దేవుడు? అక్కడే ఉన్నాడు. ఏటి ప్రభువా ఈ కరువులో ఉండమంట పెట్టినైనా? తినడానికి తిండి ఎవరు పెడతారు ప్రభువా? ఈ కరువులో బ్రతకడం ఎలాగనైనా? ఈ కష్టకాలంలో, ఈ కరువు కాలంలో, ఈ కరువు ప్రాంతంలో ఉండమంటున్నావేటి ప్రభువా అని దేవునికి వ్యతిరేకముగా ఆయన మాట్లాడకుండా దేవుని మాటను ఆయన పిల్లల విధేయతను చూపించినట్లుగా ఇక్కడ లేఖనంలో మనం చూస్తా ఉన్నాం. విధేయుడయ్యాడు, దేవుని మాటకు విధేయుడయ్యాడు. గెరారులోనే ఉన్నాడు, కరువులోనే ఉన్నాడు. మనము దేవుని మాటకు విధేయులుగా ఉంటే కరువులో కూడా దేవుడు మనకి ఏమిస్తాడంటే సమృద్ధి ఇస్తాడు. హల్లెలూయా. కరువులో కూడా దేవుడు మనకు ఆయన సమృద్ధి ఇస్తాడు. ఎందుకంటే మన దేవునికి ప్రియులారా ఉన్న ఒక పేరు, ఆయన యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. లేమి లేదు మనకి. మనము దేవుని యొక్క సన్నిధిలో దేవుని మాటకు మనము ఎప్పుడైతే విధేయత చూపెడతామో ఆయన మనకు లేమి లేకుండా, కొరత లేకుండా, కొదువు లేకుండా నడిపించేటువంటి దేవుడు. దేవుని బిడ్డలారా, ఈ 2026వ సంవత్సరము ఇక్కడ మనము ధ్యానించేది 26వ అధ్యాయం. ఈ సంవత్సరము 26వ సంవత్సరం. ఈ 26వ సంవత్సరంలో నూరంతలుగా నీవు ఫలము పొందాలంటే విధేయతను నీవు సంతరించుకోవాలని ప్రభు దినాన్ని మనతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే చూడండి, మనందరికీ తెలిసినటువంటి ఒక సంఘటన, కరువులో మరి ప్రియులారా దేవుని మాటకు విధేయత చూపినటువంటి ఒక స్త్రీ ఏలియా పిల్లల సారేపతు అనే ఊరికి వచ్చినప్పుడు ఆ సారేపతు అనే ఊరిలో ఉన్నటువంటి ఆ విధవరాలు ఏమి చేసిందంటే ఏలియా మాటను నమ్మి ఆమె చెప్పినట్టుగా, ఏలియా చెప్పినట్టుగా చేసింది. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. రాజుల మొదటి గ్రంథము. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము, చెప్పినట్లు చెయ్యి. అయ్యా, నా దగ్గర తొట్టిలో పట్టెడు పిండయు బుడ్డిలో కొంచెము నూనెయు తప్ప నా దగ్గర మరేమీ లేదు. ఇప్పుడు ఈ యొక్క చివరి పిండే, ఈ కొంచెము నూనెతో ఒక అప్పము చేసుకుని నేను నా బిడ్డ తినాలనుకుంటున్నాం. ఇక అది తప్పితే మాకు ఇంకేమీ లేదు. ఇక తర్వాత ఏమి తినాలో మాకు తెలియదు, ఎలా బ్రతకాలో మాకు తెలియదు. కానీ అలాంటి పరిస్థితుల్లో నీ వచ్చి మరలా నాకు మొదట కప్పం పెట్టమంటున్నావేంటి అని ఏలియాతో ఆమె అంటుంది. అప్పుడు ఏలియా అంటాడు, భయపడవద్దు, నీవు చెప్పినట్లు చెయ్యి. ఆమె దైవజనుడు చెప్పినట్టుగా చేసిందని మనం చదువుతాం. ప్రియులారా 15వ వచనంలో ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవించి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. హల్లెలూయా. చూడండి, ఒక పూటతో అయిపోవలసిన పిండి, ఒక పూటతో ఒక రొట్టెతో అయిపోవలసిన నూనె ఎంతకాలం వచ్చిందంట? అనేక దినాలు వచ్చిందంట. దేవుడు నూరంతలుగా ఆ పిండెను, ఆ నూనెను దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. ఆమె చేసిన పనిని బట్టి ఆమె ఏం చేసిందంటే దైవజనుడు చెప్పినట్టు ఆమె చేసింది. విధేయత చూపించింది దేవుని మాటకు.
విధేయత చూపించింది. అయ్యబాబోయ్, నేను పెట్టలేను నీకు, నేను ఇవ్వలేను నీకు, నేను నా బిడ్డ ఏం తింటాం, నీకు ఇందులో ఇచ్చేస్తే ఇక మాకేముంటది అని పిల్లగా ఆమె అనుకోకుండా ఆమె దేవుని మాటకు ఏమైందంటే విధేయతను చూపించింది. ఆ విధేయతే ఆమెకు నూరంతల దీవెన తెచ్చింది. నూరంతల దీవెన. వారు కరువు కాలం అంతా ఆమెయు ఆమె ఇంటి వారును కొరత లేకుండా ఏమంటే భోజనం చేస్తారు సమృద్ధిగా అని దేవుని వాక్యం చెప్తుంది. ఏమో ఎలాగొచ్చిందో పిండి తెలియదు, ఎలాగొచ్చిందో నూనె తెలియదు. దేవుడు ఆయనకు అసాధ్యం అనేది ఏది కూడా లేదు. దేవుడు అలాగున దాన్ని దీవించాడు, ఆశీర్వదించాడు. ఈ రోజున ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను అనే మాట మనం ధ్యానిస్తున్నాం కదా. నూరంతల ఫలము పొందిన సంవత్సరము. ఎందుకు నూరంతల ఫలమును ఇస్సాకు పొందాడు అంటే దేవుని మాటకు ఇస్సాకు ఏమయ్యాడంటే విధేయత చూపించాడు. హల్లెలూయా. దేవుని మాటకు విధేయతను చూపించాడు. గెరారులో ఉండు, కరువులోనే ఉండు అని ప్రభు చెప్పినప్పుడు అతను కరువులోనే ఉన్నాడు, గెరారులోనే ఉన్నాడు. అందుకే నూరంతల ఫలమును పొందాడు. ఈ రోజున నేను కూడా దేవుని మాటకు పిల్లల విధేయత చూపితే నూరంతల ఫలమును మనం పొందుతాం. తర్వాత 3వ వచనం చదువుతాం. 26:3 ఆదికాండము. ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. హల్లెలూయా. ఇక్కడ రెండోది, ఇస్సాకు నూరంతల ఫలమును పొందుటకు కారణం ఏంటంటే నేను నీకు తోడై ఉంటాను. హల్లెలూయా. నేను నీకు తోడై ఉంటాను. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అతను జీవితంలో పిల్లల దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఈ సంవత్సరము నువ్వు నూరంతల ఫలమును పొందాలి అని అంటే నీకు ఎవరి తోడు ఉండాలంటే దేవుని తోడు. ఈ సంవత్సరం మనము దేవుని తోడుతో బ్రతికితే, దేవుని సహాయాన్ని మనము కలిగి ఉంటే, నా శక్తి, నా బలము, నా సామర్థ్యము అని మనం అనుకోకుండా దేవుని సహాయము, దేవుని తోడు మనకుంటే నూరంతల ఫలమును మనం పొందడానికి దేవుడు సహాయం చేస్తా ఉన్నాడు. దేవుని తోడు ఆయనకి ఉన్నది. అందుకే అతను నూరంతల ఫలమును పొందాడు. ప్రియులారా, ప్రభు చెప్పాడు కదా, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నేను లేకుండా, నా తోడు మీకు లేకుండా, నా సహాయం మీకు లేకుండా మీరేమీ చేయలేరు అని ప్రభు చెప్పాడు. అందుకే మోషే నిర్గమాకాండం 33వ అధ్యాయంలో ఇశ్రాయేలు నడిపించమన్నప్పుడు దేవుడు, నీ సన్నిధి మాతో రాని ఎడల ఒక్క అడుగు కూడా మేము ముందుకు వేయము ప్రభు అన్నాడు. హల్లెలూయా. అయ్యా, నీ సన్నిధి మాతో రాకపోతే మేము ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళము నాయనా అని మోషే ప్రభుతో చెప్పాడు. అంటే అర్థం ఏంటంటే నీవు రాకుండా, నీవు మాతో లేకుండా మేము ఎక్కడికి వెళ్ళగలం? మేము ఏం చేయగలం ప్రభువా? మా శక్తి ఏం సరిపోద్ది, మా బలం ఏం సరిపోద్ది, మేము ఏం చేయగలం ప్రభువా అని దేవుని సహాయము, దేవుని తోడును ఆయన కోరుకున్నాడు. దేవుని బిడ్డరా, అందుకే దేవుడు ఇశ్రాయేలీయులకు దేవుడు ఏమై ఉన్నాడంటే తోడై ఉన్నాడు. మరి మోషే చనిపోయాక యెహోషువతో ప్రభు ఒక మాట అంటాడు, నేను మోషేకు తోడై ఉండునట్లు నీకును తోడై ఉంటాను అన్నాడు. నువ్వు భయపడకు, నువ్వు దిగులు పడకు, నిన్ను ఒంటరిగా వదిలేయను అని దేవుడు యెహోషువని ధైర్యపరుస్తూ ఒక మాట అంటాడు, నేను మోషేకు తోడై ఉండునట్లు నీకును తోడై ఉంటాను. హల్లెలూయా. ప్రియులారా, దేవుని తోడు ఉన్నందువలన ఇస్సాకు నూరంతల ఫలము నా సంవత్సరం అయినా పొందాడు. ఈ సంవత్సరము మన జీవితంలో దేవుని తోడు మనకు ఉండాలి. ఆయన తోడు మనకు ఉండాలి అంటే మన జీవితాలు దేవునికి ఇష్టమైనవిగా ఉండాలి. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మనం చదువుతాం. ఆదికాండం 39 2వ వచనంలో చూస్తే యోసేపు జీవితం కనబడుతుంది కదా. ఆదికాండం 30, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఐగుప్తీయుని ఎంట ఉండెను. యెహోవా యోసేపునకు ఏమై ఉన్నాడండి? తోడై ఉన్నాడు.
యెహోవా యోసేపునకు తోడై ఉన్నాడు గనుక అతడు వర్ధిల్లాడంట. అతడు వర్ధిల్లాడు. ఈ సంవత్సరము మన ప్రయాణము దేవుని తోడుతో ఉండాలి. ఈ సంవత్సరము మనము నూరంతల ఫలమును పొందాలి అంటే ఇస్సాకునకు దేవుడు తోడుగా ఉన్నట్టు, మోషేకు దేవుడు తోడుగా ఉన్నట్టు, యోసేపునకు దేవుడు తోడుగా ఉన్నట్టు ఆయన మనకు తోడుగా ఉంటే నూరంతల ఫలమును మనం ఏమవుతామంటే పొందుతాం. దేవుని బిడ్డలారా, అంటే అన్ని విషయాలలో నిన్ను దేవుడు దీవిస్తాడు. ఆర్థికంగాను, ఆరోగ్యపరంగాను, వ్యాపారంలోను, ఉద్యోగంలోను, చదువులోను, ఇంటిలోను, పొలములోను, అన్నిటిలోని కూడా నూరంతల ఫలము అనే దానికి అర్థం ఏంటంటే ఇన్ ఆల్ థింగ్స్, ప్రతి విషయంలో కూడా నీవు దీవించబడే స్థితి. హల్లెలూయా. ఆ దీవించబడే స్థితి మనకి కావాలి అని అంటే ఆయన తోడుతో అది సాధ్యమవుతుంది. ఆయన మనకు తోడుగా ఉన్నప్పుడే మనం నూరంతల ఫలమును పొందుతామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. అందుకే ఒకసారి యేసుప్రభు మరి యెహోవా దేవుడు చెప్పి ఉన్నాడు ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయంలో, యుద్ధమునకు పోకండి, నేను మీతో ఉండను. అంటే నువ్వు రాకపోయినా మేము యుద్ధానికి వెళ్తాం. వారన్న మాట ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 42, 43 వచనాల్లో చదువు. యెహోవా నాతో ఇట్లా నేను యుద్ధమునకు పోకుడి, నేను మీ మధ్యను ఉండను గనక వెళ్ళకుడి, మీరు వెళ్ళినను మీ శత్రువుల చేత హతము చేయబడుదురని వారితో చెప్పెను. నా మాట చెప్పినప్పుడు మీరు వెనక యెహోవా మాటకు తిరుగుబడి మూర్ఖులై ఆ మన్యమునకు వెళ్ళి తిరిగి చాలండి ప్రియులారా. చూడండి, ప్రభు చెప్పాడు వెళ్ళద్దు యుద్ధానికి, నేను మీతో రాను, మీ మధ్య ఉండటం లేదు నేను అంటే. వారట దేవుని మాటను పిల్లలు ధిక్కరించి ఆ మాట ప్రభు వారితో చెప్పినను దేవుని మాటను వారు పిల్లరా కొట్టివేసి ఆ మన్యమునకు వెళ్ళారు, ఆ యుద్ధానికి వెళ్ళారు, యుద్ధ భూమికి వెళ్ళారు. వెళ్ళిన వారు ఎవ్వరూ కూడా తిరిగి మరలా ఆ యుద్ధంలో వారు ఏమైపోయారంటే ఓడిపోయారు, హతమార్చబడ్డారు. ఆ యుద్ధంలో శత్రువుల చేతిలో వారు హతులైపోయారు. దేవుని మాట విని ఉంటే, దేవుని మాట వారు విని ఉంటే వారికి ఆ నష్టము కలిగి ఉండేది. దేవుడు లేకుండా వారు యుద్ధంలో జయాన్ని పొందుదామనుకున్నారు. దేవుని తోడు లేకుండా వారు ఏదో సాధిద్దామనుకున్నారు. దేవుని తోడు లేకుండా వారేదో మేము యుద్ధంలో జయాన్ని పొందేసుకుందాము అని చెప్పి అనుకున్నారు. కానీ దేవుని తోడు లేకుండా అది సాధ్యము కాలేదు. హల్లెలూయా. నిజమే కదా, దేవుని తోడు లేకుండా ఏది మన జీవితంలో సాధ్యము. మనము ఎంత చేసినా ఏది చేసినా ఆయన తోడు లేకుండా అది సాధ్యము. ఈ రాత్రి మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యం చెప్పే మాట ఏంటంటే, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై అతడు విత్తనం వేసి ఆ సంవత్సరం నూరంతల ఫలము పొందెను. హల్లెలూయా. నూరంతల ఫలము పొందడానికి అతను దేవుని తోడు కలిగిన వాడు. హల్లెలూయా. దేవుని తోడు కలిగిన వాడు. తర్వాత మరి ఆదికాండం 26 పిల్లరా మనము చదివితే 3వ వచనంలో, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదను అన్నాడు ప్రభువు. హల్లెలూయా. ఆశీర్వదించేదను అన్నాడు. దేవుని వాక్యములో ప్రియులారా మనం చూసినట్లయితే అక్కడ అంటాడు తర్వాత 4లో, యాలయనగా నీకును నీ సంతానమును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానం విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానముకి ఇచ్చేదను. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. యాలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని ఆజ్ఞలు కట్టడలను నా నియమములను గైకొని నేను చెప్పాను, ఇస్సాకు గెరారులో నివసించాను. ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి మనం. 3వ మాట ఏంటంటే, ఇస్సాకు నూరంతల ఫలము పొందడానికి దేవుని మీద విశ్వాసం ఉంచాడు. హల్లెలూయా. 3వ మాట ఏంటంటే, ఇస్సాకు నూరంతల ఫలము పొందడానికి దేవుని మీద విశ్వాసం ఉంచాడు. హల్లెలూయా. 4వ మాట ఏంటంటే, ఇస్సాకు నూరంతల ఫలము పొందడానికి దేవుని మీద విశ్వాసం ఉంచాడు. హల్లెలూయా. 5వ మాట ఏంటంటే, ఇస్సాకు నూరంతల ఫలము పొందడానికి దేవుని మీద విశ్వాసం ఉంచాడు. హల్లెలూయా.
నీ తండ్రికి నేను ఒక వాగ్దానం ఇచ్చాను. ఏంటా వాగ్దానం అంటే, నేను నీ సంతానం ఏం చేస్తానన్నాను, ఆశీర్వదిస్తాను. అక్కడ అంటున్న మాట అదే, 50 అనగా నీకును నీ సంతానముకు ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణమును నెరవేర్చి. ఈ మాటలన్నీ దేవుడు ఇస్సాకుతో చెప్తున్నాడు. అప్పుడు ఇస్సాకు ఆ మాటని ఏం చేశాడంటే నమ్మాడు. నమ్మి ప్రభు చెప్పినట్టుగా ఎక్కడున్నాడంటే గెరారులో ఉన్నాడు. ఇక్కడ దేవుని మీద విశ్వాసం ఉంచాడు ఇస్సాకు. దేవుని మాటను నమ్మాడు ఇస్సాకు. అందుకే 100 ఫలమునైన ఆ సంవత్సరము పొందాడు. నేను అంటున్న మూడో మాట ఏంటంటే, మనం 100 ఫలము పొందాలి అంటే దేవుని మీద మనకేముండాలంటే విశ్వాసం. ఆయన వాగ్దానాల మీద, ఆయన మాట మీద, ఆయన వాక్యము మీద, ఆయన మీద మనకు విశ్వాసం ఉండాలి. దేవుని వాగ్దానం ఉంది కదా, దేవుని వాక్యం ఉంది కదా, ప్రభు నాకు ఇలా చెప్పాడు కదా, ప్రభు నాకు ఇలా మాట్లాడాడు కదా అని ఎప్పుడైతే మన విశ్వాసముతో బ్రతుకుతామో, విశ్వాసము వలన మనకి ఏం కలుగుతుంది అంటే 100 ఫలమును దేవుడు మనకు ఆయన ఇస్తాడు. ఈ రోజున మూడో మాట, విశ్వాసము కలిగిన వాడు. ఏమండి, ఈ యొక్క ఇస్సాకు విశ్వాసము కలిగిన వాడు. దేవుని మాట మీద విశ్వాసం ఉంచాడు. అందుకే అతను ఆ సంవత్సరం 100 ఫలమును పొందినట్లుగా దేవుని యొక్క లేఖనంలో మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. మన విశ్వాసం ఈ సంవత్సరం ఏమైనా పెరిగిందా ప్రియులారా? సంవత్సరం వెంబడి సంవత్సరం మన ఆత్మీయ జీవితంలో మనము ప్రియులారా ముందుకు వెళ్తున్నప్పుడు మన విశ్వాసం ఏమవుతా ఉండాలంటే పెరుగుతూ ఉండాలి. మన విశ్వాసము వృద్ధి పొందుతూ ఉండాలి. దేవుని మీద మన విశ్వాసపు స్థాయి పెరుగుతూ ఉండాలి. మనము దేవుని సన్నిధిలో మనము విశ్వాసంలో ఎదుగుతూ ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. బైబిల్ గ్రంథంలో చాలా మంది విశ్వాసం కలిగిన భక్తులు మనకు ఉన్నారు. వారందరినీ జ్ఞాపకం చేసుకోవడానికి సమయం చాలదు. కానీ దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే విశ్వాసము మన జీవితంలో ఏమి చేస్తుంది అని మనం చూస్తే, మరి ఇక్కడ మనం ధ్యానించే రీతిగా 100 ఫలమును మనము పొందుటకు అది ఉపయోగపడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ సంవత్సరం మనకు ప్రారంభ దినాల్లో ఉన్నాం. ఏమీ ఇంకా మనకు దేవుని యొక్క దీవెన లేదు. మనం చాలా ఆలోచనలు కలిగి ఉన్నాం. ఈ సంవత్సరం ఇది అవ్వాలి, అది అవ్వాలి, ఇది జరగాలి, అది జరగాలి, దేవుడు ఇలాగ ఇవ్వాలి, నాకు అలాగ ఇవ్వాలి, దేవుడు నా పట్ల ఇది చేయాలి, నా పట్ల అది చేయాలి. ఈ సంవత్సరం మనకు చాలా ఆలోచనలు ఉన్నాయి. అయితే అవన్నీ జరుగుతాయనేటువంటి ఏముండాలంటే విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. దేవుని చిత్తంలో, దేవుని ఉద్దేశంలో, దేవుని సంకల్పంలో ఆయన చేస్తాడు, నాకు ఇస్తాడు అనే విశ్వాసం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడు ఖచ్చితంగా అవి మన జీవితంలో దేవుడు జరిగిస్తాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. అబ్రహాము జీవితంలో లేక ఇస్సాకు జీవితంలో ఇస్సాకు ఏమీ లేకుండా దేవుని మీద ఏముంచాడంటే విశ్వాసం ఉంచాడు. ఏమీ లేకుండా నీవెక్కడే ఉండు, నేను నిన్నేం చేస్తాను, ఆశీర్వదిస్తాను అన్న మాటను అతను ఏం చేశాడంటే నమ్మాడు. హల్లెలూయా. నమ్మి అతను ప్రియుల దేవుని కార్యాన్ని చూశాడు. బైబిల్ గ్రంథంలో మనకు తెలుసు, ఒక మాట చదువుదాం. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే అక్కడ ఒక అద్భుతమైన మాట. యోహాను సువార్త 4వ అధ్యాయం అని అనుకుంటాను. ప్రధాని కుమారుడు రోగిగా ఉన్నాడని ప్రధాని వచ్చి చెప్పాడు యేసు ప్రభుతో. అప్పుడు ప్రధాని ఏం చేశాడు అని అంటే 4వ అధ్యాయము ప్రియమైన వారలారా, యేసు అంటున్నాడు 50వ వచనం, నీవు వెళ్ళు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాడు. ఏమండి, చూడండి ఎంత విశ్వాసం ఉందో ఈ యొక్క ప్రధానికి. నా కుమారుడు చావసిద్ధంగా ఉన్నాడయ్యా, నువ్వు వచ్చి నా కుమారుడు కోసం ప్రార్థన చెయ్యి, బాగు చెయ్యి అని అడిగాడు. కానీ ప్రభు ఏమన్నాడంటే, నీ వెళ్ళు, నీ కుమారుడు బ్రతికాడు. అప్పుడంట ఆ ప్రధాని చేసిన పని ఏంటంటే, అతడు
ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాడు. ఎంత విశ్వాసం ఉందో ఈ ప్రధానికి దేవుని మాట మీద. నిజంగా అతను నమ్మి వెళ్ళిపోయాడు. అతని నమ్మికను బట్టి తన కొడుకు ఏమయ్యాడంటే బాగుపడ్డాడు. హల్లెలూయా. అతను ఇంకా ఇంటికి వెళ్లకుండానే ఈలోపు ఇంటికాడ నుంచి సేవకులు వచ్చేసి, అయ్యా అయ్యా నీ కుమారుడు బ్రతికాడు అనే మంచి శుభవార్త చెప్పారు. చెప్తే వెంటనే ఆ ప్రధాని అన్నాడు, ఎప్పుడు బ్రతికాడంటే నిన్న మధ్యాహ్నము 1 గంట. ఏ నిమిషంలో అయితే, ఏ సమయంలో అయితే ప్రభు ఆ మాట పలికాడో, పలికిన సమయంలోనే ఆ కుమారుడు ఏమయ్యాడు? బాగుపడ్డాడు. హల్లెలూయా. అలా జరగడానికి ప్రధాని దేవుని మాట మీద ఏముంచాడంటే విశ్వాసం ఉంచాడు. ఈ సంవత్సరం నీ జీవితంలో 100 ఫలం చూడాలంటే దేవుని ప్రతి మాట కూడా నువ్వేం చేయాలంటే నమ్మాలి. మనము ఆల మాట నమ్ముతాం, ఏల మాట నమ్ముతాం, నమ్మి మోసపోతా ఉంటున్నాం. ఏమండి, డబ్బులు కట్టండి మీకు మళ్ళీ డబ్బులు వచ్చేస్తాయంటే అయిపోయి ఎంతో ఆశ మనం వెంటనే కట్టేస్తూ ఉంటుంటాం. తీరా మోసం అందరు డబ్బులు ఎత్తుకున్నాడు, ఎక్కడికి వెళ్ళిపోతారు తెలియదు. ఏమండి, ఇలాంటివి నమ్ముతాం. లోకంలో చాలా మరి పథకాలు మోసం చేసేటువంటి పిల్లరా ఈ యొక్క లోకంలో మనుషుల మాటలు నమ్ముతాం, దేవుని మాట మనం నమ్మం. ఈ రోజున దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, దేవుని మాట మనం నమ్మితే ఆయన మన జీవితంలో ప్రియులారా ఆయన 100 మనల్ని ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఈ సంవత్సరం 100 ఫలమును పొందాలంటే దేవుని మాట నీవు నమ్మాలి, విశ్వాసం ఉంచాలి. అవిశ్వాసము లేకుండా దేవుని మాట మీద నీ విశ్వాసం ఉంచినప్పుడు ఆయన నీ విశ్వాసమును బట్టి నిన్ను 100 ఈ సంవత్సరం ఏం చేస్తాడంటే దీవిస్తాడు. నిజంగా ఈ సహోదరి, ఈ సహోదరుడు నా మీద చాలా విశ్వాసం కలిగి ఉన్నాడు ఈ కార్యం విషయంలో, ఈ యొక్క మేలు కొరకు ఈ సంవత్సరము. కాబట్టి నేను విశ్వాసమును బట్టి ఈ యొక్క బిడ్డ పట్ల కార్యాన్ని జరిగించాలనేటువంటి ఒక ఆలోచన ప్రభువు ఆయన మన పట్ల కలిగి ఉంటారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో మనం ఆలోచన చేస్తున్నట్లయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యములో పిల్లరా మనం చూస్తున్నప్పుడు ఇస్సాకు ఆ సంవత్సరం 100 ఫలము పొందెను. 1 ఇస్సాకు విధేయత, 2 ఇస్సాకు దేవుని తోడు గలవాడు, 3 ఇస్సాకు విశ్వాసము గలవాడు, 4వది ఇస్సాకు ఆ సంవత్సరం 100 ఫలమును పొందుటకు గల కారణం ఏమిటో మనము దేవుని యొక్క వాక్యములో ప్రియులారా మనం చూద్దాం. చూడండి, దేవుని యొక్క వాక్యములో ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే ఆదికాండం 26వ అధ్యాయము, ఆదికాండం 26వ అధ్యాయంలోనికి మనం వచ్చినప్పుడు అక్కడ దేవుని యొక్క వాక్యములో ఇస్సాకును గురించి ఒక మంచి మాట 16వ వచనంలో రాయబడింది. ఆ మాట చదవండి. అబీమెలెకు, నీవు మాకంటే బహుబలము గలవాడవు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో చెప్పగా అనే మాట మనం చూస్తున్నాం. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఇస్సాకు ప్రియులారా దేవుని వాక్యంలో అక్కడ ఉన్నటువంటి అబీమెలెకు, ఫిలిష్తీయుల రాజు అబీమెలెకు అనే రాజు ఇస్సాకును గురించి చెప్తున్న మాట, నీవు మాకంటే బలము గలవాడు, బహుబలము గలవాడు. ఇక్కడ మనం ఇస్సాకు ఆ యొక్క సంవత్సరము 100 ఫలము పొందడానికి ఇతను బలము గలవాడు. వాక్యములో మనం గమనిస్తే ఈ బలము ఏ బలం అంటే ఆత్మీయమైన బలం. హల్లెలూయా. ఈ రోజున 100 ఫలము మనం ఈ సంవత్సరం పొందాలంటే మనకు ఆత్మీయమైన బలము మనకి కావాలి. ఆత్మీయముగా మనము బలము పొందాలి, ఆత్మీయముగా మనము బలపరచబడాలి. వాక్యము వింటూ, ప్రార్థనలో గడుపుతూ, విశ్వాసములో ఎదుగుతూ, సంఘ సహవాసములో ఉంటూ ఉన్నప్పుడు ఆత్మీయముగా మనం ఏమవుతామంటే బలవంతులమవుతాం. ఆత్మీయమైన బలమును బట్టి నీవేమవుతావంటే 100 ఫలమును పొందుతాం. ఏమండి, మన ఆత్మీయ జీవితంలో మనము బహు బలము గలవారమా, బహు బలహీనులమా? ఏమండి, మన జీవితం ఎలాగుంది? సంవత్సరం అయిపోతుంది, సంవత్సరం వెంబడి సంవత్సరం అయిపోతుంది. నీవు ఆత్మీయముగా బలము గలవాడు అవుతున్నావా, బలహీనుడు అయిపోతున్నావా? ఒకసారి ఆలోచించేయాలి. ఈ రోజున చాలా మంది క్రైస్తవులు బలహీనులైపోతున్నారు.
రోజు సంవత్సరం వెంబడి సంవత్సరానికి భక్తులు ఏమైపోతున్నారు? బలహీనులైపోతున్నారు. అంత ప్రార్థన, అంత ఆత్మ, అంత అభిషేకము, అంత ఉజ్జీవము, ఆత్మీయమైన స్థితిలో బలము కనపడతలేదు పిల్లరా. బలం ఏమైపోతుందంటే తగ్గిపోతా ఉంది. కానీ పౌలు ఒక మాట అంటాడు, మా బాహ్య పురుషుడు కృషించినను మా అంతరంగ పురుషుడు నూతన పరచబడతా ఉన్నాడు. హల్లెలూయా. అంతరంగ పురుషుడు బలపరచబడతా ఉన్నాడు. ఈ యొక్క మాట మనం తీసుకుందాం. ప్రభువా, మేము ఆత్మీయముగా బలము కలిగి ఉంటే అప్పుడు నూరంతల ఫలములు మాకు వస్తాయి. ఆత్మీయముగా బలము పొందాలి. మన శరీరము బలహీనమైపోయినా, నీరసిల్లిపోయినా, ఆత్మీయముగా నీవేమైపోకూడదంటే నీరసిల్లిపోకూడదు. ఆత్మీయముగా నీవు బలాన్ని కలిగి ఉండాలి. ఆత్మీయముగా శక్తి కలిగి ఉండాలి. దేవుని సన్నిధానంలో మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, ఇస్సాకును గురించి చెప్తున్నారు. అబీమెలెకు రాజు, నీవు మాకంటే బలము గలవాడు అనే మాటను పిల్లల జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మరి మనకు తెలుసు కదా, దావీదు గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళవలసిన సమయం వచ్చినప్పుడు సౌలు దావీదుతో అన్నటువంటి మాట సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయంలో, నీవు బాలుడవు, నీకు బలము చాలదు అన్నాడు. అప్పుడు దావీదు అన్నాడు, నేను బాలుడినేటండి, నాకు బలము సరిపోకపోవడం ఏంటండి? నేను ఎలుగుబంటిని చంపాను, సింహాన్ని చంపాను, అలాంటిది సున్నతి లేని ఫిలిష్తీయుడు నాకు ఏ పాటి వాడు? ఏమండి, ఆ మాటను మనం పట్టుకుంటే అక్కడ దావీదు ఆత్మీయముగా ఏం కలిగి ఉన్నాడంటే బలము. గొలియాతును జయించడానికి, గొలియాతును ఎదిరించడానికి ఆ యొక్క దావీదులో గొప్ప ఆత్మీయమైన బలము కనబడతా ఉంది. గొలియాతును చూసి దావీదు భయపడలేదు. సౌలు భయపడ్డాడు, సైన్యం భయపడింది, వారందరూ వెనక్కి వెళ్ళిపోయారు, బాబోయ్ గొలియాతుతో యుద్ధమా అని చెప్పి. కానీ దావీదు ఏమవలేదు, భయపడ్డాడు. నేనున్నాను ఆ గొలియాతును జయించడానికి అని చెప్తా ఉన్నాడు. సో దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే ఈ దినమున బలమును బట్టి నిన్ను దేవుడు నూరంతలుగా చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. బలమును బట్టి దేవుడిని నూరంతలుగా ఆయన ఆశీర్వదించేటువంటి దేవుడని దేవుని యొక్క వాక్యము ఈ దినాన్ని మనకి జ్ఞాపకం చేస్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో ఇస్సాకు నూరంతల ఫలమును పొందడానికి ఒకటి ఏమిటి? విధేయత. రెండవది దేవుని, మూడవది విశ్వాసం, నాలుగవది అతను ఆత్మీయముగా బలముగా ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఐదవదిగా ఇస్సాకు అతడు నూరంతలుగా ఆశీర్వదించబడడానికి గల కారణము ఏమిటి అని మనం చూసినట్లయితే అతను దేవుని యొక్క సన్నిధానంలో ఇస్సాకు జీవితంలో మనం చూడవచ్చు. ఆదికాండము 26వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే అక్కడ ఒక అద్భుతమైన మాట మనం చూస్తా ఉన్నాం. ఆదికాండం 26వ అధ్యాయం 14వ వచనం చదువుదాం ప్రియులారా. అతనికి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు గొప్ప సమూహం కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. దేవుని బిడ్డలారా, ఫిలిష్తీయులు అతని మీద ఏం పడ్డారట? అసూయపడ్డారు. అయితే వారు అసూయ పడినప్పటికీ ఇతను వారి మీద అసూయ పడలేదు. ఇతడు దేవుని ప్రేమను చూపించాడు. హల్లెలూయా. ఏం చూపించాడు? దేవుని ప్రేమ. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యంలో మనం గమనించవలసిన ఒక అద్భుతమైన మాట ఏంటంటే ఇస్సాకులో ఉన్నటువంటి 5వ గుణం ఏంటంటే అతను దేవుని ప్రేమను చూపించాడు. హల్లెలూయా. అందుకే మరి వారు ప్రియులారా ఇస్సాకుతో ప్రియులారా సమాధాన పడ్డారు. చూడండి, ఆ 26వ అధ్యాయం 31వ వచనంలో, తెల్లవారినప్పుడు వారు లేచి ఒకరితో ఒకడు ప్రమాణము చేసుకుని తర్వాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని యొద్ద నుండి సమాధానముగా వెళ్ళిరి. వారి మధ్య
గొడవలేమీ లేకుండా, విభేదాలేమీ లేకుండా అతని యొద్ద నుండి ఎలాగెళ్ళారట? సమాధానంగా. ఇస్సాకు దేవుని ప్రేమను చూపించాడు వారికి. నేను అంటున్నా 5వ మాట, మనం నూరంతల ఫలమును పొందాలంటే మనము ఈ లోకంలో దేవుని ప్రేమను మనము దేవుని ప్రేమను మనము కలిగి ఉండాలి. ఏమండి, పరిస్థితులు ఎలాగ ఉన్నప్పటికీ, ఎవరు నీ మీద అసూయపడినా, కుట్రలు పన్నినా, ఎలాంటి మాటలన్నా, ఎలాంటి ఆలోచనలు చేసినా నీవు దేవుని ప్రేమను చూపించే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. నీ ప్రేమను బట్టి, నీ మనస్తత్వాన్ని బట్టి, నీ స్వభావాన్ని బట్టి దేవుడు నిన్ను నూరంతలుగా ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. ఎవరో నీ మీద అసూయపడినా, ఎవరో నీ మీద పగపట్టేసినా, ఎవరో నీ మీద ఏదో కుట్ర పన్నినా, ఎవరో నీకు వ్యతిరేకమైన విరోధముగా ఎన్ని ఆలోచనలు చేసినా, నీ స్వభావము మంచిదైతే, నీ యొక్క స్వభావము మంచిదైతే నిన్ను దేవుడు నూరంతలుగా ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. నిజమే కదా? దేవుని యొక్క వాక్యం విధానాన్ని మన యొద్ద కోరేది అదే. ఇస్సాకు నూరంతలుగా ఫలము పొందడానికి అతని స్వభావము మంచిది. ఇస్సాకు స్వభావము మంచిది. ఫిలిష్తీయులు అతని మీద అసూయ పడినా అతను మట్టుకు వారి మీద అసూయ పడలేదు. అదే మాట మనము ఆదికాండం 39లో ఏమండి మనం చూడొచ్చు. 37లో యోసేపు అన్నయ్యలు యోసేపు మీద ఏం పడ్డారు? అసూయ పడ్డారు. ఆదికాండం 37వ అధ్యాయము అక్కడ మనం చూస్తే 11వ వచనం చూడండి. 11వ వచనం, అతని సహోదరుడు అతని అందు అసూయపడిరి, అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకముంచుకునెను. హల్లెలూయా. యోసేపు ఒక కల కన్నాడు. ఆ కలను కన్నటువంటి సమయంలో కలను చెప్పినప్పుడు ఆ కలను బట్టి యోసేపు అన్నయ్యలు అతని మీద ఏం పడ్డారు? అసూయపడ్డారు. అసూయపడి అప్పటి నుండి కూడా యోసేపుని ఎలాగనైనా ఏం చేయాలంటే చంపేయాలి. ఏదో రకంగా అతని కల నెరవేరకుండా చెయ్యాలనుకున్నారు. కానీ దేవుడు యోసేపు స్వభావాన్ని బట్టి, యోసేపు యొక్క భక్తిని బట్టి యోసేపును దేవుడు ఆయన అనుకున్న రీతిగా దేవుడు దీవించాడు. హల్లెలూయా. నిజంగా మరి అసూయ పడిన అన్నయ్యలే ఒక దినమున ఆయన దగ్గరికి వచ్చి వంగి నమస్కారము చేశాడు. అతని ఎదుట సాగిలపడ్డాడు. నిజంగా నేను అంటున్న మాట అదే. ఒకవేళ మనము ఎదుగుతా ఉంటే, మనం దీవించబడతా ఉంటే మనుషులు మనం చూసి ఏమవుతారంటే అసూయ పడతారు. మేడ మీద మేడ కట్టేస్తున్నాడు, కారు కొనేస్తున్నాడు, ఉద్యోగము అలాగా ఇలాగా ఎన్నో మాటలు అనొచ్చు. దేవుని యొక్క చిత్తముని పట్ల ఏమండి, దేవుడు ఖచ్చితముగా నీ పట్ల ఆయన నెరవేరుస్తాడు. నిన్ను దేవుడు నూరంతలుగా ఆశీర్వదించాలని దేవుని ఉద్దేశం. కాబట్టి ఈ సంవత్సరము 2026వ సంవత్సరము ఇస్సాకు లాంటి నూరంతల ఫలం దేవుడు మనకి ఇవ్వాలని మనం అందరం ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ సంవత్సరము మా ఆత్మీయ జీవితమునైనా నూరంతల ఫలమును పొందే సంవత్సరంగా నీవు కట్టునైనా అని మనం ప్రార్థన చేసుకుందాం. ఇస్సాకును నూరంతలుగా ఆశీర్వదించినట్లుగా దేవుడు మనల్ని కూడా ఈ సంవత్సరము ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.